హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు చేసుకునే మనం ఆలూ పరాటా, గోబీ పరాటా కంటే డిఫరెంట్గా వెల్లుల్లితో ఎలా చేసుకోవాలో పరాటా చూపించబోతున్నాను. చాలా టేస్టీ రెసిపీ, చాలా సింపుల్ కూడా, ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పైన లేయర్స్, లోపల మొత్తం లేయర్స్ పైన క్రిస్పీగా ఉంటాయి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎలా ప్రిపేర్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు మైదా తీసుకోవాలి. అలాగే సేమ్ క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోవాలి హాఫ్ కప్ వరకు. తర్వాత ఒక 4 టీ స్పూన్ల రవ, ఉప్మా రవ ఉంటుంది కదా, అది ఒక 4 టీ స్పూన్లు ఉప్మా రవ తీసుకోవాలి. అలాగే కొంచెం లైట్గా ఒక 2 pinches సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి లైట్గా మిక్స్ చేసి ఇందులో తగినన్ని వాటర్ వేసి దీన్ని భారీ స్మూత్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి. సో మైదా మనం రవ వేస్తున్నాం కాబట్టి పరాటా క్రిస్పీగా వస్తుంది పైన లేయర్స్. సో ఇలా వేసి వాటర్ వేస్తూ వీటిని మొత్తం గట్టిగా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు లిడ్ పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టాలి. సో బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టి ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకొని నాననివ్వాలి పిండిని. తర్వాత దాన్ని లేయర్స్ ఫామ్ చేయడానికి ఇప్పుడు ఇందులో ఒక 2 లేదా 3 స్పూన్ వరకు బటర్ కావాలి. అలాగే మీకు బటర్ అవైలబుల్లో లేకపోతే బటర్ ప్లేస్లో నెయ్యి కానీ డాల్డా కానీ వాడచ్చు. సో తర్వాత బటర్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక 8 నుంచి 10 వెల్లుల్లిని సన్నగా గీరుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. సో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో బటర్ అనేది స్మూత్గా ఉండాలి కన్సిస్టెన్సీ, ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్ తీసి వాడకూడదు. సో ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు పిండి బాగా నానిన తర్వాత దీన్ని ఒకసారి బాగా మెదుపుకోవాలి. తర్వాత ఇందులో నుంచి మనం ఏ సైజ్ అయితే పరాటా చేయాలనుకుంటున్నామో ఆ సైజు పిండిని తీసుకొని ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ చిన్న ముద్దలా చేసుకోవాలి. సో చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి, పొడి పిండి జల్లించుకొని. సో ఇలా మీడియం సైజులో చపాతీలా చేసుకోవాలి. సో చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిశ్రమాన్ని దీన్ని లైట్గా ఒక 1 స్పూన్ వరకు 1.5 స్పూన్ వరకు దీనిపైన వేసి మొత్తం చపాతీకి అంటేలా స్ప్రెడ్ చేయాలి. సో స్ప్రెడ్ చేసి ఈ వీడియోలో నేను 2 ఫోల్డింగ్ టెక్నిక్స్ చూపిస్తాను. పరాటాస్ 2 రకాలుగా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో. సో ఇలా బటర్ అంతా మొత్తం చపాతీకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 సైడ్ నైఫ్తో ఒకసారి లైట్గా చిన్న కట్ చేసుకోవాలి, మిడిల్ నుంచి కార్నర్ వరకు లైట్గా కట్ చేసుకో. సో ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి, నేను అది ఫోల్డ్ చేస్తున్నప్పుడు పరాటా. సో దాన్ని మిడిల్లో నుంచి ఒకసారి మనం నైఫ్తో లైట్గా గీత గీసుకోవాలి, కట్ చేసుకున్న తర్వాత దాన్ని కోన్ షేప్లో చుట్టుకొని లైట్గా ప్రెస్ చేసి మళ్ళీ సేమ్ డఫ్లా ప్రిపేర్ చేసి పరాటా చేసుకోవాలి. సో వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న పరాటాని 2 వైపులా ఆయిల్ వేల్చుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో పైన క్రిస్పీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇలా పైన ఆయిల్ అప్లై చేసి 2 వైపులా కాల్చుకోవాలి. సో చపాతీ ఓపెన్ చేసి చూస్తే కనుక లేయర్స్ ఫామ్ అయి ఉంటుంది. సో మీరు దీన్ని ఏ కర్రీతోనైనా, పొటాటో కర్రీతో కానీ ఏ కర్రీతోనైనా తినొచ్చు. పిల్లలు ఆల్రెడీ ఇందులో బటర్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా కూడా ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఈ ఫ్లఫీగా ఏమవ్వవు ఎందుకంటే లేయర్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి. సో క్రిస్పీనెస్ వస్తుంది. సో అంచులు మొత్తం ఒకసారి ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. స్టవ్
ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు రిమూవ్ చేసుకొని నెక్స్ట్ మెథడ్ చూపిస్తాను మీకు. సో ఇది ఇంకొక ఫోల్డింగ్ మెథడ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చపాతీని ప్రిపేర్ చేసుకొని దీనిపైన కూడా ఒక టూ స్పూన్స్ బటర్ వేసుకొని దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి. చేత్తో కానీ స్పూన్తో కానీ చపాతీ మొత్తం అంటే ఇలా. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లైట్గా 1 by 1 చిన్న చిన్న ఒక 1 inch గ్యాప్ నుంచి 1 inch గ్యాప్ తీసుకొని లైట్గా ఒక దానిపైన ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చపాతీని మొత్తం ఇలానే చుట్టేయాలి. సో ఇలా ఒకదాని వెనకాల ఒకటి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రౌండ్గా చుట్టుకొని సేమ్ చపాతీ బాల్ సైజులో చేసుకొని మళ్ళీ ఒకసారి పొడిపిండిలో డిప్ చేసి పరాటా చేసుకోవాలి. సో అలా అయితే లేయర్స్ చక్కగా ఫామ్ అవుతాయి. సో ఇలాగే పొడిపిండి జల్లించుకొని పరాటాని చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కూడా పెనం పైన వేసి 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. సో ఫస్ట్ ప్రాసెస్ మిస్ అయిందండి వీడియో. అది మాత్రం కోన్ షేప్లో ఫోల్డ్ చేసి గట్టిగా ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసి సేమ్ డఫ్లా ఫామ్ చేసి పరాటా చేయాలి. సో ఇమేజ్ కూడా లేదు పెడదామంటే. సో ఇలా దీన్ని 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని కర్రీతోనే సర్వ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.